అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అగ్రోకెమికల్ దిగ్గజం శారదా క్రాప్కెమ్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే FY26లో వాళ్లు సాధించిన రిజల్ట్స్ చూసి మార్కెట్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. అసలు అంచనాలను మించిపోయిన ఈ భారీ వృద్ధి వెనుక ఉన్న రహస్యమేంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడటానికి కొంచెం కాంప్లెక్స్ కనిపించినా సరే వాటిని సింపుల్ పాయింట్స్గా బ్రేక్ చేసి చూస్తే అసలు కథ ఇట్టే అర్థమైపోతుంది. సో ఆ నంబర్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా మరి? సరే, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 123% అనే నంబర్ని చూడండి. ఇది ఏదో మామూలు నంబర్ కాదు. శారదా క్రాప్కెమ్ సాధించిన నికర లాభాల వృద్ధి. ఒక పక్క మార్కెట్లో ఎన్నో సవాళ్లున్నా ఒక పెద్ద కంపెనీ కేవలం ఒకే ఏడాదిలో 100% పైగా లాభాలను పెంచుకోవడం అంటే అదొక రేర్ ఫీట్ అని చెప్పాలి. ఈ 123% జంప్ అనేది మార్కెట్లో ఒక సాలిడ్ మొమెంటంని క్రియేట్ చేసింది. అసలు ఇంత భారీ స్థాయిలో ప్రాఫిట్ ఎలా సాధ్యమైంది? ఈ నెంబర్ వెనుకున్న లెక్కలేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఏ కంపెనీ లాభాలనైనా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ల టాప్ లైన్ గ్రోత్ అంటే ప్రధాన ఆదాయం ఎలా ఉందో చూడాలి కదా. గత ఏడాది అంటే FY25లో వీరి ఆదాయం 4,320 కోట్లుగా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం FY26కి వచ్చేసరికి అది ఏకంగా 5,268 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 22% జంప్ అన్నమాట. ఆగ్రోకెమికల్ లాంటి ఒక మెచ్యూర్డ్ రంగంలో 22% గ్రోత్ నమోదు చేయడం అంటే వాళ్ళ ప్రొడక్ట్స్కి మార్కెట్లో ఎంత స్ట్రాంగ్ డిమాండ్ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. తమ సేల్స్ని ఇంత కన్సిస్టెంట్గా పెంచుకోవడం వల్లే ఆ భారీ లాభాలకు ఒక సాలిడ్ బేస్ పడిపోయిందన్నమాట. ఇక్కడ మనము గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదాయం 22% పెరిగితే లాభం మాత్రం ఏకంగా 123% ఎలా పెరిగింది? ఎగ్జాక్ట్గా అసలైన మ్యాజిక్ ఇక్కడే జరిగింది. FY25లో వాళ్ల నికర లాభం అంటే బాటమ్ లైన్ 304 కోట్లుగా ఉండేది. కానీ FY26లో అది అమాంతం 681 కోట్లకు ఎగబాకింది. దీనర్థమేంటంటే వాళ్ళు కేవలం సేల్స్ పెంచుకోవడమే కాదు, తమ ప్రాఫిట్ మార్జిన్లను కూడా అద్భుతంగా మెరుగుపరుచుకున్నారు. ఆపరేషనల్గా ఎంతో ఎఫిషియెంట్గా మారారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని లాభదాయకతను పెంచుకోవడంలో మేనేజ్మెంట్ తీసుకున్న స్మార్ట్ డిసిషన్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే రిజల్ట్స్ బాగున్నప్పుడు ఆ లాభాలను కంపెనీ తమ వాటాదారులతో అంటే షేర్ హోల్డర్స్తో ఎలా పంచుకుంటుంది అనేది కూడా మనకు చాలా ముఖ్యమే. ఈ ₹9 నంబర్ చూడండి. ఇది శారదా క్రాప్కెమ్ బోర్డ్ ప్రకటించిన డివిడెండ్. ప్రతి ఒక్క షేర్కు ₹9 చొప్పున డివిడెండ్ ఇస్తున్నారంటే కంపెనీ దగ్గర పుష్కలంగా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయని అర్థం. లాభాలు కేవలం బుక్స్లోనే ఉండిపోకుండా నిజమైన క్యాష్ రూపంలో ఇన్వెస్టర్ల చేతికి వస్తుందనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఇది ఇన్వెస్టర్లలో కంపెనీ పట్ల నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. ఇది ఎంత అద్భుతంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తుందంటే అసలు ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా మారుతున్నాయో ఈ EPS నంబర్ చూస్తే తెలిసిపోతుంది. EPS అంటే ఎర్నింగ్ పర్ షేర్ కదా. గతంలో కేవలం ₹33 దగ్గరున్న ఈ EPS ఇప్పుడు ఏకంగా ₹75కి చేరిపోయింది. అంటే ఒక్కో షేర్ సామర్థ్యం డబల్ కన్నా ఎక్కువైపోయింది. స్టాక్ మార్కెట్లో వాల్యుయేషన్స్ కట్టడానికి, ఒక షేరు అసలు సిసలు విలువను అంచనా వేయడానికి ఈ EPS గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్స్ అన్నీ కూడా కంపెనీ యొక్క స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. సరే, నెంబర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ భారీ వృద్ధికి కారణమవుతున్న ఆ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, కంపెనీ దాదాపుగా డెప్ట్ ఫ్రీ స్టేటస్లో ఉండడం. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న ప్రస్తుత కాలంలో అప్పులు లేకపోవడం అంటే చాలా పెద్ద రిలీఫ్ కదా. వచ్చే లాభమంతా వడ్డీల రూపంలో బయటకు పోకుండా కంపెనీ వద్దే ఉండిపోతోంది. రెండవది, అమెరికా మరియు యూరోప్ లాంటి డెవలప్డ్ మార్కెట్లలో వీళ్ల వ్యాపారం చాలా స్పీడ్గా విస్తరిస్తోంది. ఇక మూడవది, గతంలో వీళ్లను బాగా ఇబ్బంది పెట్టిన పాత ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు పూర్తిగా సాల్వ్ అయిపోయాయి. ఈ 3 అంశాలే కంపెనీ గ్రోత్కి అస్సలైన బూస్టర్స్లా పనిచేశాయని చెప్పాలి. కాబట్టి ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే ఒక నాణానికి ఎప్పుడు 2 వైపులా ఉంటాయి కదా. కేవలం పాజిటివ్స్ మాత్రమే కాకుండా ఈ బిజినెస్ మోడల్లో ఉన్న కొన్ని రియాలిటీస్, రిస్కులను కూడా మనం బ్యాలెన్స్డ్గా చూడాలి. ఈ కంపెనీ రోజువారీ కార్యకలాపాలు నడపడానికి వర్కింగ్ క్యాపిటల్ చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. అలాగే వీళ్ల బిజినెస్ అంతా మెయిన్గా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి గ్లోబల్గా ఎక్కడ జియోపొలిటికల్ టెన్షన్స్ వచ్చినా, సప్లై చైన్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా ఆ ఎఫెక్ట్ కంపెనీ మీద తప్పకుండా పడుతుంది. అగ్రోకెమికల్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఇవి చాలా కామన్గా ఉండే ఛాలెంజెస్. ఇదంతా ఎలా రూపుదిద్దుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, లాభాలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి, అలాగే కొన్ని సహజమైన రిస్క్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూశాక ఎవరికైనా వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫ్యూచర్ టార్గెట్ ఏంటి? ఈ అద్భుతమైన రిజల్ట్స్ తర్వాత
మార్కెట్ ఈ షేరును ఎలా చూడబోతోంది? టాప్ బ్రోకరేజ్ సంస్థలు ఈ నంబర్స్ని బేస్ చేసుకుని ఎలాంటి అంచనాలిస్తున్నాయి? ప్రస్తుతం శారద క్రాప్కెమ్ షేర్ మార్కెట్లో సుమారుగా 1180 నుండి 1200 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అయితే ఈ అదిరిపోయే FY26 రిజల్ట్స్ ఆధారంగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు దీనికి 1300 నుండి 1400 వరకు టార్గెట్ రేంజ్ను ఇస్తున్నాయి. అంటే ప్రస్తుత స్థాయిల నుంచి కూడా ఇదొక మంచి అప్సైడ్ చూపించే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ సుమా, మనం మాట్లాడుకుంటున్న ఈ నంబర్సు, అంచనాలు అన్నీ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించడం మాత్రం మర్చిపోకండి. మనం మీ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. 123% ప్రాఫిట్ గ్రోత్, యూరోప్లో ఎక్స్పాన్షన్, డెప్ట్ ఫ్రీ స్టేటస్ ఇవన్నీ చూస్తుంటే భలే పాజిటివ్గా ఉన్నాయి కదూ. కానీ అదే సమయంలో గ్లోబల్ మార్కెట్లపై ఆధారపడిన ఈ కంపెనీ భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేసే ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుంది. రాబోయే కాలంలో గ్లోబల్ టెన్షన్స్ మరియు భౌగోళిక రాజకీయ మార్పులు వీళ్లు సాధించిన ఈ అపూర్వమైన వృద్ధిని పరీక్షిస్తాయా? ఈ క్వశ్చన్ దగ్గరే నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. దీనిపై మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ ద్వారా శారదా క్రాప్కెమ్ ఫైనాన్షియల్స్పై మీకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.